హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా, ఏ మొబైల్ కొనకూడదు అనే దాని గురించి ఒక వీడియో చేస్తానని చెప్పేసి ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. యాక్చువల్లీ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చాలా మొబైల్స్ మీద డిస్కౌంట్స్ ఉన్నాయి. కాకపోతే దీనిలో కొన్ని మొబైల్స్ అనేవి డిస్కౌంట్ ఇచ్చినా సరే కొనుక్కోకూడదు, ప్లస్ కొన్ని మొబైల్స్ అనేవి డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత పక్కా కొనుక్కోవాలి. సో ఈ వీడియోలో మనం ఏ మొబైల్స్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా కొనుక్కోవద్దు అనే దాని గురించి మాట్లాడదాం. అయితే దీనిలో కొన్ని మొబైల్స్ అనే పేరుకు మాత్రమే డిస్కౌంట్ అని చెప్పేసి బ్యానర్లు పెట్టారు. కాకపోతే దానికంటే తక్కువ ప్రైజింగ్లో కూడా ఈ మొబైల్స్ అనేవి దొరికాయి, కాబట్టి ఆ మొబైల్స్ కూడా స్కిప్ చేయొచ్చు. సో దీనిలో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ వాళ్ళ Z Flip 3 మొబైల్ అనేది 30,000 చేంజ్కి సేల్ చేశారు. అయితే చాలా మంది ఫ్లిప్ ఫోన్స్ కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు చూసారా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫట్మని చెప్పేసి 36,000కి ఈ మొబైల్ వస్తుంది అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటారు. దాని బదులు ఒప్పో వాళ్ళ ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ అని చెప్పేసి ఈ మొబైల్ కొనుక్కోండి. యాక్చువల్లీ నేను దీని గురించి మీకు ఇంతకు ముందే చెప్పాను. ఈ మొబైల్ని నేను 10,000కే కొన్నాను. 10,000కి ఎలా కొన్నాను అనే దాని గురించి ఒక వీడియో చేశాను. అంటే నా దగ్గర ఉండే పాత ఐఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్చేంజ్ చేస్తే ఈ మొబైల్ అనేది నాకు 10,000కి వచ్చింది అన్నట్టు. సామ్సంగ్ Z Flip 3 మొబైల్ కొనుక్కునే బదులు ఈ మొబైల్ కొనుక్కోండి. దీనిలో మనకు క్రీజ్ చూడడానికి కనిపించట్లేదు, ప్లస్ కెమెరాస్ బాగున్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, బాక్స్లో ఛార్జర్ ఇచ్చారు. సో ఇవన్నిటి కారణంగా ఈ మొబైల్ని అయితే కొనుక్కోవచ్చు. సో ఎవరైతే ఫ్లిప్ ఫోన్ కావాలనుకుంటారో బ్లైండ్గా అయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కొనుక్కోవడానికి మొబైల్ సామ్సంగ్ S23 FE. ఈ మొబైల్ ఎందుకు కొనొద్దు అంటున్నానంటే, యాక్చువల్లీ 2 days క్రితం బ్యాక్ నేను దీన్ని సజెస్ట్ చేశాను. ఎందుకంటే అప్పుడు నేను సజెస్ట్ చేసినప్పుడు డీల్స్ రివీల్ అయ్యాయి సరే, దానిలో మంచి చాయిస్ ఇదే ఉండే. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే దీనికంటే మీకు బెటర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో దాని కారణంగా ఆ మొబైల్ స్కిప్ చేసేయండి. అయితే సామ్సంగ్ మొబైల్స్లో ఒక్కటి మనం పక్కా గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ తోటి వచ్చే మొబైల్స్ని స్కిప్ చేసేయాలి. ఒకవేళ మీకు భారీగా తక్కువకి వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు కొనుక్కోవచ్చు. అలా కాకుండా మీకు దానికంటే బెటర్ ఆప్షన్స్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఒకవైపు, ఎగ్జినోస్ ప్రాసెసర్స్ ఒకవైపు ఉన్నప్పుడు మాత్రం మీరు పక్కా స్నాప్డ్రాగన్ వైపు మాత్రమే వెళ్ళండి. సో ప్రజెంట్ ఇది చూసుకున్నట్టయితే 34,000 అటు ఇటు దొరుకుతుంది. అయితే దీని బదులు నేను చెప్పేది ఏంటి అంటే, సామ్సంగ్ వాళ్ళ దాంట్లోనే మీకు సామ్సంగ్ S23 మొబైల్ అనేది 40,000 చేంజ్కి దొరుకుతుంది. దీన్ని కొనుక్కునే బదులు ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకొని సామ్సంగ్ S23 తీసుకున్నారనుకోండి, ఆ మొబైల్ అనేది మీకు వాల్యూ ఫర్ మనీ లాగా కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఎగ్జినోస్ ప్రాసెసర్ అనేవి హీట్ అవుతాయి, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేవి అది కూడా అయితే కాకపోతే తక్కువ హీట్ అవుతానండి వీటితో కంపేర్ చేసినప్పుడు. సో అందుకోసమే దాన్ని అయితే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జినోస్ ప్రాసెసరే, కాకపోతే దీని పేరు మార్చారు. అదేంటి అంటే టెన్సార్ ప్రాసెసర్. సో ఇది మనకు గూగుల్ పిక్సెల్ మొబైల్స్లో కనిపిస్తుంటుంది కదా, ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 7a మొబైల్ కూడా మనకు చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. కాకపోతే ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది ఓన్లీ ఫొటోస్ కోసం మాత్రమే. మీకు మిగతా వాటి కోసం అంటే పర్ఫార్మెన్స్ కోసం, హై రిఫ్రెషర్ కోసం, వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నా, సో అన్నిటి పరంగా ఈ మొబైల్ని స్కిప్ చేయడమే బెస్ట్. దీని బదులు ఇంకా మనకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అవి నేను ఏంటి అనేది చెప్తాను. నెక్స్ట్ మనం కొనకూడని మొబైల్ iPhone 13 అయినా కానివ్వండి, 12 అయినా కానివ్వండి, 14 అయినా కానివ్వండి, ఈ మొబైల్స్ జోలికి అయితే వెళ్ళకండి. దానికి రీజన్ ఏంటి అంటే ఈ సేల్లో వీళ్ళు పెద్దగా తక్కువ చేసింది ఏం లేదు. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకు iPhone 15 లాంచ్ అయిపోయింది చూసారా, దాంతో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు మనం కొనబోయే మొబైల్ అనేది ఒక 10,000 తక్కువకు రావాలి. అటువంటిప్పుడు మాత్రమే మనం కొనుక్కోవాలి. ఇప్పుడు మనకు iPhone 15 అనేది 63,000 దొరుకుతుంది, iPhone 14 ఏమో 59,000 దొరుకుతుంది. సో ఇక్కడ మనకు పెద్ద చేంజ్ ఏం లేదు. అటువంటిప్పుడు దాన్ని స్కిప్ చేసేయాలి. ఒకవేళ మనకి 49,000 చేంజ్ దొరికింది అనుకోండి, అంటే 50,000 లోపు దొరికింది అనుకోండి, అటువంటిప్పుడు మనం కొనుక్కున్నా కూడా ఒక అందం. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి iPhone 14 వదిలేయండి, iPhone 13 వదిలేయండి, 12 వదిలేయండి. ఇప్పుడు మీకు అర్జెంట్గా ఐఫోన్ కావాలి అంటే మాత్రమే iPhone 15 కొనుక్కోండి. ఇక నేను చెప్పేది ఏంటి అంటే ఇంకొక 3-4 నెలల్లో మళ్ళీ ఇంకొక iPhone 16 వస్తుంది. ఇన్ని రోజులు ఆగాం, ఒక 3 నెలలు ఆగితే అయిపోద్ది కదా. అలా కాకుండా మనకు ఐఫోన్ లాంచ్ కావడానికి ఒక 7-8 నెలలు ఉంది, సంవత్సరం ఉంది, అటువంటిప్పుడు అయితే కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే టైం అనేది తక్కువ ఉంది కాబట్టి కొత్త ఐఫోన్ మోడల్ వచ్చే వరకు వెయిట్ చేసి దీని ప్రైస్ తగ్గిన తర్వాత దీన్ని కొనుక్కుంటే బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. మీరు దీంతో ఏకీభవిస్తారా లేదనేది కింద కామెంట్లో రాయండి. సో ఫ్రెండ్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఒప్పో ఫ్లిప్ మొబైల్ అనేది చాలా తక్కువ ధరకు కొన్నానని చెప్పాను కదా. సో అలానే మీరు కూడా ఏ వస్తువు అయినా సరే, ఓన్లీ మొబైల్సే కాదు, ల్యాప్టాప్స్ అయినా కానివ్వండి, కెమెరాస్ అయినా కానివ్వండి, ఇయర్ ఫోన్స్, వాచెస్, ఏది చూసుకున్నా సరే తక్కువ ధరకు వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో వెంటనే మీరు కొనుక్కొని మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు చాలా ప్రోడక్ట్స్ని 1 రూపీకి, 2 రూపీకి, 10 రూపీస్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని అమ్ముడు పోని ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వైట్ కలర్ ఉంది, ఆ ప్రోడక్ట్ స్టాక్ అనేది ఎక్కువ ఉందనుకోండి, చాలా తక్కువ ధరకు తీసేస్తారు అన్నట్టు. సో అటువంటివి ఇప్పుడు మీ కలర్తో సంబంధం లేదనుకుంటే ఇంకా చాలా తక్కువ ధరకు వస్తాయి. సో ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో తెలుగు టెక్ ట్యూబ్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది. 1,50,000కి పైగా మనకు ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఛానల్లో మాత్రమే జాయిన్ అవ్వండి, వేరే ఛానల్లో జాయిన్ అవ్వకండి. చాలా ఫేక్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. సో అటువంటి డమ్మీ ఛానల్స్లో ఫేక్ డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నేను చూపించిన తెలుగు టెక్ ట్యూబ్ డీల్స్ 1,51,000 ఫాలోవర్స్ ఉన్న ఛానల్ మాత్రమే జాయిన్ అవ్వండి. ఈ ఒప్పో వాళ్ళు కూడా ఒప్పో రెనో సిరీస్ మీద ఆఫర్స్ ఇచ్చారు. సో దీనిలో ఒప్పో రెనో 11 అని చెప్పేసి ఉంది. ఓకే,
డీసెంట్ ప్రైజే, కాకపోతే దీనికంటే మనకు ఒప్పో రెనో 10 Pro అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. దీనికంటే ఇంకా మంచిది ఏంటి అంటే రియల్మీ వాళ్ళ 12 Pro Plus మొబైల్ అని చూసారా, దాన్ని కొనుక్కోండి. అంటే మీకు మంచి కెమెరా ఫోన్ కావాలి అని అనుకున్నట్టయితే ఒప్పో బదులు రియల్మీని మీరు ప్రిఫర్ చేయండి. సో మరి ఆఫర్లో ఏ మొబైల్ బెస్ట్ అనే దాని గురించి నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను. అయినా కూడా దీనిలో నేను మీకు దానిలో ఇవన్నీ సజెషన్స్ కొన్ని ఇస్తాను. సో అందులో భాగంగా మీరు ఒకవేళ 50,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ కొనుక్కోవాలి అంటే ఐక్యూ మొబైల్ కొనుక్కోండి. ఐక్యూ 12 అని చెప్పేసి దొరుకుతుంది. మీ బడ్జెట్ అనేది 30,000 దగ్గరలో ఉందనుకోండి, ఐక్యూ నియో 9 Pro అని చెప్పేసి 32,000 దొరుకుతుంది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి. అలానే OnePlus వాళ్ళ OnePlus 11 మొబైల్ కూడా ఇదే ప్రైజింగ్లో దొరుకుతుంది. ఇది కూడా మంచి మొబైల్, మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి దొరుకుతుంది. ఇక మీకు మరీ 30,000 దగ్గరలో కావాలంటే నేను చెప్పాను కదా OnePlus 11R మొబైల్ కూడా కొనుక్కోవచ్చు. సో OnePlusలోనే OnePlus Nord CE 4 మొబైల్ కొనుక్కోవచ్చు. ఈ 20,000 లో బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే OnePlus Nord CE 3 ఉంది. అలానే లావా అగ్ని 2 మొబైల్ దొరుకుతుంది, 16,000కి దొరుకుతుంది. మంచి మొబైల్, మంచి గ్లాస్ బిల్డ్ క్వాలిటీ తోటి ఆ మొబైల్ కూడా మనం చూడొచ్చు, 16,000కి దొరుకుతాయి. అలానే పోకో వాళ్ళ పోకో X6 మొబైల్ కూడా 17,000కి దొరుకుతుంది. పోకో X6 Pro మొబైల్ కూడా బాగుంది, పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది. ఒకవేళ మీకు వివో మొబైల్లో కావాలంటే వివో T2 Pro మొబైల్ తీసుకోండి. కర్వ్డ్ డిస్ప్లే తోటి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ కూడా బాగుంటుంది. ఇక సామ్సంగ్లో కావాలంటే సామ్సంగ్ F15 తక్కువ ధరలో చెప్తున్నాను. సామ్సంగ్ F15 ఉంది, M34 ఉంది. F15 బదులు M34ని తీసుకోండి. అంతేకాకుండా హానర్ 90 అనే మొబైల్ ఉంది. అది మొన్నటి వరకు 17,000కి సేల్ చేశారు, కాకపోతే 25,000 ఏమో సేల్ చేస్తున్నారు. అంత వాల్యూ ఫర్ మనీ కాదు, కానీ ఆ మొబైల్ అనేది ఒకవేళ మీకు మళ్ళీ ఇప్పుడు స్టాక్ లేదు, స్టాక్లో పెట్టిన తర్వాత 20,000 లోపు వస్తే మాత్రం పక్కా తీసుకోండి. నెక్స్ట్ ఇంకోటి నథింగ్ ఫోన్ 2 మొబైల్ ఉంది, 2A మొబైల్ ఉంది. ఇవి కూడా మనము కన్సిడర్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ 2 30,000కి వస్తేనే కొనుక్కోండి. సో మొత్తానికి ఇవి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. నేను ఇంకా ఏదైనా మొబైల్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. చాలామంది కామెంట్స్ చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుద్ది. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. మరి నేను చెప్పిన ఈ మొబైల్ సంబంధించిన లింక్స్ అనేవి అన్నీ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.